జనసేన అంతర్గత సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై వస్తున్న ఊహాగానాలను ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ కోసం కాదని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే సర్దుకుపోతున్నానని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను జరిపిన చర్చలపై వస్తున్న లీకులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అమిత్ షాతో నేను మాట్లాడిన విషయాలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయి అని ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. ఎవరో జైలుకు వెళ్తేనే జనసేన ఎదుగుతుందనే చౌకబారు రాజకీయం తాను చేయనని, కేంద్ర హోంమంత్రితో ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడానని పవన్ క్లారిటీ ఇచ్చారు. తనను వాడుకోవాలని చూస్తే సహించేది లేదని, ఇకపై భరించే రకం కాదని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అదే స్థాయిలో తిప్పికొడతామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఎవరినైతే అనేసి వెళ్ళిపోవచ్చు, మేమేమో ఎవరిని అనకూడదా? కౌంటర్స్ కూడా ఇవ్వకూడదు, భరించాలా? దేనికి? మేము రాజకీయాల్లో ఉన్నామన్నా, అంతకుముందు మేము యాక్టింగ్లో ఉన్నామన్నా, అంటే పేరు ప్రఖ్యాతులు మేము చేసుకున్న తప్పు, మేము వచ్చింది మాకైనా శిక్ష. అది రోడ్డును పోయే ప్రతి ఒక్కడు ఇట్లా అంటామంటే మేము ఎందుకు కూర్చుంటాం, ఎందుకు భరిస్తాం? మేము భరించినంతకాలం భరించాం. చాలా కాలం చెప్పాను, చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం అని. ఇది నేను సరదాగా చెప్పలా, అదేదో సినిమా డైలాగులుగా చెప్పలే. నాకు ఉన్న చిరాకు, విసుగు. ఎందుకంటే చాలా సగటు మనిషి కోపం నాది. భరించి 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 ఎంతకాలం భరిస్తాం? దేనికైనా హద్దు పద్దు ఉండదు ఎవరికైనా. కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్నేదో సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు, మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుట శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవారు నేను వెయిట్ చేద్దాం, పుష్కర కాలం వెయిట్ చేశాను. పట్టుకురాగలం చేసి చూపించాను. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది, చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే